నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. హీరోగా దేవశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చిన రాక్ స్టార్ డిఎస్పి. ఒక సంగీత దర్శకుడు, వందలాది సూపర్ హిట్ పాటలు, స్టేజ్ పై ఎనర్జీతో ఊపేసిన పర్ఫార్మర్. కానీ ఇప్పుడు అదే వ్యక్తి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తే ఎలా ఉంటుంది? అవును, మీరు వింటున్న నిజమే. టాలీవుడ్ రాక్ స్టార్ దేవశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ చూసిన తర్వాత అభిమానులు ఒకే మాట అంటున్నారు, ఇది మనకు తెలిసిన డిఎస్పీనేనా? పొడవాటి జుట్టు, రఫ్ గడ్డం, పూర్తిగా పల్లెటూరి మనిషిలా కనిపించే లుక్. అసలు ఈ పాత్ర ఏంటి? ఎందుకు హీరోగా మారాలని నిర్ణయించుకున్నారు? ఈ సినిమా వెనుక ఉన్న దర్శకుడు ఎవరు? దిల్ రాజు ఎందుకు ఈ ప్రాజెక్ట్ ను అంత ప్రత్యేకంగా తీసుకున్నారు? ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేవశ్రీ ప్రసాద్ పేరు వినగానే ఆర్య, పుష్ప, రంగస్థలం, వాల్తూర్ వీరయ్య, సర్దార్ గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్ ఇలా ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ గుర్తొస్తాయి. సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను తన బీట్ తో ఊపేసిన సంగీత దర్శకుడు డిఎస్పి. పాటలు మాత్రమే కాదు, లైవ్ స్టేజ్ షోలు, ఎనర్జెటిక్ డాన్స్, సింగింగ్ ఇలా ప్రతి విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి డిఎస్పి ఇప్పుడు కెమెరా ముందు హీరోగా నిలబడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎల్లమ్మ అసలు సినిమా ఏంటి? ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది బలగం సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఎల్గండ. బలగం సినిమాలో కుటుంబ బంధాలను ఎంత హృదయంగా చూపించారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన మరోసారి పల్లెటూరు నేపథ్యంలో జానపద సంస్కృతి, గ్రామీణ జీవితం, ఆధ్యాత్మికత, భావోద్వేగాలతో కూడిన కథను ఎల్లమ్మ రూపంలో తీసుకొస్తున్నారు. అయితే ఇటీవల డిఎస్పి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో డిఎస్పి పర్షి అనే పాత్రలో కనిపించారు. నది ఒడ్డున ధ్యానంలో కూర్చొని ఉండగా చుట్టూ ఉరుములు, మబ్బులు, తుఫాను వాతావరణం అన్నీ కలిసి పోస్టర్ కు ఒక మిస్టిక్ ఫీల్ తీసుకొచ్చాయి. ఈ పోస్టర్ చూస్తే ఇది కమర్షియల్ మాస్ సినిమా కాదని, చాలా డెప్త్ ఉన్న కథ అని అర్థమవుతుంది. డిఎస్పి లుక్ ఎందుకంత వైరల్ అయ్యింది? ఇప్పటి వరకు డిఎస్పిని మనం స్టైలిష్ డ్రెస్సుల్లో, కూల్ హెయిర్ స్టైల్ తో స్టేజ్ పై ఎనర్జెటిక్ గా చూసాం. కానీ ఎల్లమ్మలో మాత్రం ఆయన పూర్తిగా మారిపోయారు. మేకప్, బాడీ లాంగ్వేజ్, డ్రెస్, ముఖంలో కనిపించే భావాలు అన్ని చూస్తుంటే ఇది డిఎస్పి మొదటి సినిమా అని ఎక్కడా అనిపించడం లేదని అభిమానులు వాళ్ళ యొక్క కమెంట్స్ ని చేస్తున్నారు. హీరోగా డిఎస్పి రిస్క్ తీసుకున్నట్లు అనిపిస్తుందా? సంగీత దర్శకుడు ఇప్పటికే ఆయనకు వచ్చే గొప్ప పేరు ఉంది. అలాంటి సమయంలో హీరోగా రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రేక్షకులు ఆయనను సంగీత దర్శకుడిగానే ఎక్కువగా చూస్తారు. అలాంటి ఇమేజ్ ఉన్నదని దాటి నటుడిగా కూడా ఒప్పించాల్సిన బాధ్యత డిఎస్పీపై ఉంటుంది. అందుకే ఈ సినిమా ఆయన కెరియర్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం వేణు ఎల్గండ మొదట ఈ కథను పలువురు యువ హీరోలకు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. చివరికి ఆ పాత్రకు డిఎస్పీనే సరైన ఎంపిక అని భావించి ఆయనను హీరోగా తీసుకున్నారని తెలుస్తోంది. దిల్ రాజు ఎందుకు ఈ సినిమాను సమర్పిస్తున్నారు? ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. బలగం సినిమా తర్వాత వేణు ఎల్గండపై ఆయనకు ఉన్న నమ్మకం మరోసారి ఈ ప్రాజెక్ట్ ద్వారా కనిపిస్తుంది. గ్రామీణ కథలకు, భావోద్వేగాలకు, తెలుగు సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చే సినిమాలకు దిల్ రాజు ఎప్పుడు మద్దతు ఇస్తూ ఉంటారు. అందుకే ఎల్లమ్మపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత #డిఎస్పి, #ఎల్లమ్మ, #పార్షి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. చాలా మంది ఇది డిఎస్పి కెరీర్లో బెస్ట్ డెసిషన్ అని అంటున్నారు. మరికొందరేమో నేషనల్ అవార్డ్ స్థాయి సినిమా అనిపిస్తుంది అంటూ కూడా కమెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో బలగం తర్వాత వేణు ఎల్గండ నుంచి మరో ఎమోషనల్ మాస్టర్ పీస్ వస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఏం చూడొచ్చు? ఫస్ట్ లుక్ ఆధారంగా చూస్తే ఇది దేవతా విశ్వాసాలు, గ్రామీణ సాంప్రదాయాలు, మనుషుల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మికత, సామాజిక అంశాలను కల్పించిన కథలా కనిపిస్తుంది. అయితే మేకర్స్ ఇంకా పూర్తి కథను రివీల్ చేయలేదు. అందుకే ఈ సినిమా చుట్టూ మరింత ఆసక్తి నెలకొంది. డిఎస్పికి ఇది ఎంత ముఖ్యమైన సినిమా? ఒక సంగీత దర్శకుడు హీరోగా సక్సెస్ అవ్వడం చాలా అరుదు. తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ ప్రయోగం చేశారు. అందుకే డిఎస్పి నటన ఎలా ఉంటుంది, ఎమోషనల్ సీన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తుంది. మొత్తానికి ఎల్లమ్మ సినిమా ద్వారా దేవశ్రీ ప్రసాద్ తన కెరియర్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద భారీ అంచనాలు పెంచేశారు. ఇప్పుడు అందరి చూపు టీజర్ పై, ట్రైలర్ పై, ముఖ్యంగా డిఎస్పి నటనపైనే ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా? డిఎస్పి హీరోగా కూడా ప్రేక్షకులను మొప్పిస్తారా అనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? డిఎస్పి హీరోగా సక్సెస్ అవుతారా, లేక సంగీత దర్శకుడుగానే ఆయనను చూడాలని మీరు అనుకుంటున్నారా?
మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా పేజ్ను ఫాలో అవ్వండి.